నువ్వు ఎంత హింసించినా నా నోటి నుండి నందిని గురించిన విషయాలు ఏవీ బయటికి రావు. నందిని గురించి నేను చెప్పను. ఇప్పుడు మీరు నన్ను కొట్టే ప్రతి దెబ్బకి నందినికి మీరు సమాధానం చెప్పే తీరాలి. మీ అందరి ప్రాణాలు నందిని తీసే తీరుతుంది. రేయ్, నువ్వు చచ్చినా అది నందినికి దండనేరా. నిన్ను చావగొట్టి ఆ నందిని ఏడ్చేలా చేస్తాం. ఆ తర్వాత ఆ నందిని కనిపెడతావరా. విశ్వం, ఆపు. నువ్వు కొట్టడం కంటే భైరవి కొడితేనే వాడికి నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఏమంటావు భైరవి? భైరవి, నువ్వే వాడిని కొట్టడుగు. విశ్వం కొట్టడం కన్నా నువ్వు కొడితేనే వాడికి ఎక్కువ బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆ నందిని కోసం వీడు తరచుగా గంగ దగ్గరికి సహాయం కోసం వచ్చేవాడు. ఇప్పుడు నువ్వు కొట్టావంటే గంగ కొట్టినట్టుగానే ఉంటుంది. కొట్టు భైరవి. విశ్వం, ఆ కర్ర భైరవి చేతికివ్వు. ఇదిగో తీసుకో, కొట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? కొట్టు. తీసుకో భైరవి. వాడొక తిక్కలుడు, అలాగే నవ్వుతాడు. నువ్వు కొట్టు. నందిని, నాకు నా ప్రాణాలు ముఖ్యం కాదు. మనకి కాలచక్రాలే ముఖ్యం. నువ్వు నా గురించి ఆలోచించకు. కాలచక్రాల గురించి మాత్రమే ఆలోచించు. నా ప్రాణం పోయినా సరే నువ్వు తొందరపడి ఇక్కడికి రావద్దు. నువ్వు వచ్చావంటే నా మీద ఒట్టే.